సో ఫ్రెండ్స్ ఇదే రెడ్మీ నోట్ 14 ప్రో మరి ఒకప్పుడు మాట్లాడినట్టయితే రెడ్మీ సిరీస్ నోట్ సిరీస్ మొబైల్స్ వస్తున్నాయంటే చాలామంది ఎగబడి కొనేవాళ్ళు. మరి ఈసారి దీని ప్రైజింగ్ ఏం పెడతారో చూద్దాం. మరి ఫీచర్స్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్తో పాటు 1.5K డిస్ప్లే ఇందులో ప్రొవైడ్ చేశారు. 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మరి అవేంటి అనేది ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. బాక్స్ పైన రెడ్మీ నోట్ 14 ప్రో 5G అని మెన్షన్ చేశారు. 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంటుంది. IP68 రేటెడ్ మొబైల్ ఇది. ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి ఇలానే తీసుకొస్తున్నాయి. సో మరి దీంతో పాటు 1.5K డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్స్ ఛార్జర్ ఉంది. MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ని యూస్ చేశారు. మరి ఫటాఫట్ మొబైల్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. డాల్బీ విజన్ అట్మాస్ ఉంటుంది, హ్యాప్టిక్స్ అనేవి బాగుంటాయని చెప్తున్నారు. హైపర్ ఓఎస్ ఉంటుంది, కర్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2తో పాటు మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేసేద్దాం. పైవైపు మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, సిమ్ ఎజెక్టర్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒక బ్యాక్ కేస్ ఉంది బ్లాక్ కలర్లో. లోపల వైపు మొబైల్, బాక్స్ లోపల ఛార్జరు ప్లస్ కేబుల్ కూడా ఉంది. ఒకప్పుడు నోట్ సిరీస్ మొబైల్స్ అనేవి జనాలు రెడ్మీ సిరీస్లో ఎక్కువ కొనేవాళ్ళు. ఇప్పుడు చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది అనేది. మొబైల్ చేతిలో తీసుకుంటే మాత్రం బరువుగానే అనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు సార్ వాల్యూ మెన్షన్ చేశారు 1.6 కిలోవాట్స్ అని చెప్పేసి. డిజైన్ చూడొచ్చు, బాగుంది. ఇక్కడ కెమెరాస్ ప్లస్ ఇక్కడ లోపల 50 మెగాపిక్సెల్ OIS ఏ కెమెరా అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇటు వాల్యూ రాకర్స్ పవర్ ఆన్ బటన్ ఉంది, పైవైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. మళ్ళీ కింది వైపు స్పీకర్ గిల్స్తో పాటు సిమ్ ట్రే, టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ని బూట్ చేసేద్దాం. మొబైల్ మీరు చూడొచ్చు 3D కర్వ్డ్ కనిపిస్తుంది. చాలామంది మధ్యకాలంలో కర్వ్డ్ డిస్ప్లేని ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసుకోవచ్చు. సెటప్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మరి బ్లోట్వేర్స్ చూసుకున్నట్టయితే ఉన్నాయి. మరి అన్ఇన్స్టాల్ చేయవచ్చా అంటే ప్రెస్ చేసి ఇక్కడ మనం అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. మరి ఇక్కడ షామీ వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది బ్లోట్వేర్స్ విషయంలో. నెక్స్ట్ ఇక్కడ మనం అబౌట్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 తోటి రావడం మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఒకసారి మరి మొబైల్ని అన్లాక్ చేసి చూద్దాం. అంటే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఫాస్ట్గా అన్లాక్ చేసేస్తుంది. మీరు బెజిల్స్ చూసుకున్నట్టయితే చుట్టూ బెజిల్స్ అనేవి అసలు నామమాత్రంగా ఉన్నాయి. సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. చేతిలో తీసుకుంటే మొబైల్ అనేది మనకు ప్రీమియంగా అనిపిస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ చూడొచ్చు, బాగుంది. 3000 nits బ్రైట్నెస్ అని చెప్పారు. దానికి తగ్గట్టుగానే మనకు చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఆడియో అనేది కూడా మనకు స్టీరియో స్పీకర్స్ ఇచ్చిన కారణంగా లౌడ్గా వినిపిస్తున్నాయి. సో మరి ఎవరైతే ఎక్కువగా మొబైల్లో మూవీస్ అవి చూస్తూ ఉంటారో వాళ్ళకి బాగానే అనిపిస్తుంది. ఎట్లాగో 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది కామన్గా ఈ మొబైల్స్లలో ఉంటూనే ఉంటుంది. సో మరి స్మూత్గానే ఉంది. మరి మొబైల్ కెమెరాస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వీడియో గురించి మాట్లాడినట్టయితే మనకు వీడియోలో 1080p 4K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా 24-30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 1080p వీడియోస్ మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. 2x వరకు ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక డ్యూయల్ వీడియో లాంటి ఆప్షన్ కూడా ఉన్నాయి. మరి ఒకసారి శాంపుల్స్ చూసేయండి మీరు ఎలా ఉన్నాయో. ఇక మరి సెల్ఫీ క్యామ్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో శాంపుల్స్ మీరు చూడొచ్చు, బాగానే క్యాప్చర్ చేయగలుగుతుంది. అవుట్డోర్లో క్యాప్చర్ చేసిన ఫోటోస్ వీడియోస్ కూడా చూసేయండి. రెడ్మీ వాళ్ళు మొబైల్ ప్రైజింగ్ ఏం పెడతారు అనేది అయితే చూడాల్సి ఉంది. సో మరి ఒకసారి గేమింగ్ చేసి చూద్దాం ఎలా ఉంది. ఫ్రెండ్ దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే మనకు మొబైల్ అయితే హీట్ అయినట్టు అనిపించట్లేదు. చాలా ఈజీగానే గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. ఎవరైతే గేమింగ్ చేయాలనుకుంటారో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరు. ఇంతకుముందు వీడియో చెప్పినట్టు ప్రైజింగ్ ఏం పెడతారో చూడాలి. MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్ అనేది మనం ఇప్పటికే చాలా మొబైల్స్లో చూసాము. మరి తక్కువ ప్రైజింగ్లో కూడా దొరికాయి. మరి వీళ్ళు ఏ ప్రైజింగ్లో ఈ మొబైల్ని తీసుకొస్తారో అనేది మీద డిపెండ్ అయ్యి మనమైతే దీన్ని జడ్జ్ చేయవచ్చు. ప్రజెంట్ అయితే గేమింగ్ చేస్తున్నట్టు సేపు అయితే ఫ్రేమ్ డ్రాప్స్ అయినట్టు లేకపోతే మొబైల్ హీట్ అయినట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఫ్రెండ్స్ చూసారు కదా మొబైల్ యొక్క అన్బాక్సింగ్. మరి మొబైల్ చేతిలో తీసుకుంటే బాగానే కనిపిస్తుంది. మరి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు నేను అన్బాక్సింగ్ చేసే టైంకి ప్రైజింగ్ అయితే రివీల్ కాలేదు. మరి ఏ ప్రైజింగ్లో దీన్ని తీసుకొస్తారో చూడాలి. కర్వ్డ్ డిస్ప్లే ఉంది. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే మొబైల్ అనేది బాగానే ఉంది. దాని తర్వాత బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. నెక్స్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది. ప్లస్ మనకు యూఐలో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పేసి అనిపించింది నాకు. ప్రాసెసర్ పరంగా డీసెంట్గానే ఉంది. అది ఎవరైతే మల్టీమీడియా కన్సంప్షన్ కోసమే ఒక మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళకు కూడా బాగానే అనిపిస్తుంది. డిస్ప్లే పరంగా కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చిన కారణంగా బాగుంటుంది. ప్లస్ సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇక ప్రొటెక్షన్ గురించి IP68 రేటింగ్ ప్రొవైడ్ చేశారు. గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసిన కారణంగా మొబైల్ అనేది డ్యూరబుల్గా మారిపోద్ది అన్నట్టు. అంటే మనం చాలా ఎక్కువ రోజుల వరకు యూజ్ చేయవచ్చు. జనరల్గా మొబైల్స్ అనేవి వాటర్లో పడి పాడైపోతూ ఉంటాయి కదా. సో అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అలా అని చెప్పేసి దీన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పడేయమని కాదు. ఒకవేళ దీనిపైన నీళ్ళు పడ్డా కూడా మొబైల్కి ఏం కాదని చెప్పేసి అయితే అర్థం అన్నట్టు. సో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ.